అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు అంటే ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ప్రభాస్ త్వరలో కల్కి సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా కల్కి సినిమా నుంచి భైరవ యాంతం అనే ఓ సాంగ్ ని కూడా విడుదల చేశారు. ఈ పాట పంజాబీ స్టైల్లో ఉండటంతో ప్రభాస్ కూడా పంజాబీ గెటప్ వేసి పాటలో అలరించాడు. ప్రస్తుతం ఈ పాట ట్రెండ్ అవుతుంది. అయితే ఈ పాట షూటింగ్ సమయంలో ప్రభాస్ తన చెల్లెలితో కలిసి చేసిన అల్లరి ఇప్పుడు వైరల్ అవుతుంది. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజుకి ముగ్గురు కూతుళ్లని తెలిసిందే. కృష్ణంరాజుకు ప్రసీద, ప్రగతితో పాటు ఇంకో కూతురుంది. ప్రభాస్కి ఈ చెల్లెలంటే చాలా ఇష్టం. గతంలో కృష్ణంరాజు పుట్టినరోజు సెలబ్రేషన్ లో ప్రభాస్ తన ముగ్గురు చెల్లెలతో కలిసి కనపడ్డాడు. కృష్ణంరాజు మరణం తర్వాత ప్రసీద సినిమా నిర్మాణంలో ఉంది కాబట్టి అప్పుడప్పుడు కనపడినా మిగిలిన ఇద్దరు చెల్లెలు మాత్రం కనపడలేదు. తాజాగా కల్కి సాంగ్స్ షూటింగ్ జరిగినప్పుడు ప్రభాస్ ముగ్గురు చెల్లెలు షూటింగ్ సెట్ కు వచ్చారు. అక్కడ ప్రభాస్ తో కలిసి పంజాబీ స్టైల్లో స్టెప్పులు వేస్తూ రీల్స్ చేశారు. అన్నయ్యతో ఫోటోలు దిగారు. ఈ పాట పాడిన దిల్జిత్ దోసంజ్ ప్రభాస్ తో కూడా కలిసి ముగ్గురు చెల్లెలు ఫోటోలు దిగారు. సాంగ్ రిలీజ్ అయ్యాక ఇప్పుడు ఆ ఫోటోలు, వీడియోలు ప్రసీద తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ప్రభాస్ చెల్లెలతో కలిసి చేసిన వీడియోలు, దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ జనసేన ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కానీ ఈ విజయం కోసం పవన్ 10 ఏళ్లకు పైగా కష్టపడ్డాడు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి మొదట పోటీ చేయకుండా వేరే పార్టీలకు మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఓడిపోయి మళ్లీ ఇప్పుడు కూటమితో కలిసి అధికారంలోకి వచ్చాడు. తమిళ స్టార్ హీరో విజయ్ కూడా ఇటీవలే పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ లాగే విజయ్ కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉన్న హీరో. ప్రజలకు సేవ చేయడానికి ముందుంటాడు. గతంలో తన స్వచ్ఛంద సేవ సంస్థ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన విజయ్ ఇటీవలే తమిళ వెట్రి కజగం అనే పార్టీని స్థాపించాడు. ఎప్పటి నుంచో విజయ్ ఎన్నికల్లో పోటీ చేయనున్నాడు అనే వార్తలు వస్తూనే ఉన్నాయి. త్వరలో తమిళనాడులో ఓ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో విజయ్ పార్టీ పోటీ చేయనుందని కొన్ని రోజులుగా తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా విజయ్ తన పార్టీ ద్వారా అధికారికంగా దీనిపై స్పందిస్తూ ఓ లేఖను విడుదల చేశారు. తమిళ వెట్రి కజగం పార్టీ తరపున విడుదల చేసిన లేఖలో తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగే ఏ ఎన్నికల్లోనూ తమిళ వెట్రి కజగం పార్టీ పోటీ చేయదు. ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పోటీ చేయట్లేదు. అలాగే ఈ ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు కూడా ఇవ్వట్లేదు అని తెలిపారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇటీవల సంక్రాంతికి మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమాతో వచ్చి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. తర్వాత మళ్లీ అల్లు అర్జున్తో సినిమా చేయబోతున్నాడు. తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫ్యామిలీతో కలిసి తిరుమలకు వెళ్లారు. తన భార్య సౌజన్య, ఇద్దరు కొడుకులు రిషి, నీరజ్లతో కలిసి త్రివిక్రమ్ నిన్న సాయంత్రం శ్రీవారి మెట్టు నుంచి తిరుమలకు నడిచి వెళ్లాడు. నిన్న సాయంత్రం తిరుమలకు త్రివిక్రమ్ ఫ్యామిలీతో కలిసి నడిచి వెళ్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. ఉదయం త్రివిక్రమ్ తన కుటుంబంతో కలిసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల మీడియా త్రివిక్రమ్ ని పలకరించింది. అయితే త్రివిక్రమ్ ని మాట్లాడమని అడగ్గా ఏమీ మాట్లాడకుండానే వెళ్లిపోయారు. దీంతో త్రివిక్రమ్ కొడుకులిద్దరూ మొదటిసారి కలిసి కనపడడంతో ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఏపీలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో రాష్ట్ర అడ్వకేట్ జనరల్గా దమ్మాలపాటి శ్రీనివాస్ నియమితులయ్యారు. సీఎం చంద్రబాబు ఏజీగా దమ్మాలపాటి శ్రీనివాస్ను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దమ్మాలపాటి శ్రీనివాస్కు అడ్వకేట్ జనరల్ పదవి కొత్త కాదు. ఆయన గతంలో 2014 నుంచి 2019 వరకు ఏజీగా పనిచేశారు. మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో ఏజీ పదవి దమ్మాలపాటికే దక్కుతుందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో దమ్మాలపాటి శ్రీనివాస్, ఆయన కుటుంబంపైన రాజధాని భూముల విషయంలో కేసులు నమోదయ్యాయి. తనపై నమోదైన కేసులను ఆయనే వాదించుకున్నారు. అంతేకాదు టీడీపీ ముఖ్య నేతలపై కేసులను కూడా హైకోర్టులో దమ్మాలపాటి శ్రీనివాసే వాదించారు. ఈ సందర్భంగా నందమూరి రామకృష్ణ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అడ్వకేట్ జనరల్గా దమ్మాలపాటి శ్రీనివాస్ నియామకమైన సందర్భంగా వారికి శుభాకాంక్షలు. దమ్మాలపాటి శ్రీనివాస్ గారు గత టీడీపీ చంద్రబాబు 5 ఏళ్ల పరిపాలనలో రాష్ట్ర అభివృద్ధి కోసం చాలా గట్టిగా వారి సేవలందించారు. దమ్మాలపాటి ఆధ్వర్యంలో మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతూ అడ్డు వచ్చే చీడ పురుగులను తీవ్రంగా శిక్షించాలని మీ శ్రేయోభిలాషులుగా కోరుతున్నానని నందమూరి రామకృష్ణ పేర్కొన్నారు.
టాలీవుడ్ పై అపారమైన ప్రేమను కురిపించేస్తుంది అందాల భామ పూజా హెగ్డే. రీసెంట్ గా సూర్య హీరోగా రూపొందుతున్న ఓ తమిళ సినిమా ఛాన్స్ ని కొట్టేసిన పూజ ఇటీవలే ఓ హిందీ సినిమాకు కూడా ఓకే చెప్పింది. తెలుగులో అవకాశాలు లేకపోయినా ఇతర భాషల్లో అవకాశాలను సొంతం చేసుకుంటుంది. ఇటీవల అభిమానులతో జరిపిన చిట్చాట్ లో తెలుగు సినిమాపై ఎక్కడలేని ప్రేమని చూపించేసింది. అన్ని భాషల్లో నటిస్తున్నారు కదా, నటిగా మీ ప్రయారిటీ ఏ భాషకిస్తారు అని అడిగితే నటనకు ప్రాంతీయ భేదం లేదు, ఏ భాషలోనైనా నాకు కంఫర్ట్ గానే ఉంటుంది. అయితే తెలుగు సినిమా నాకు ప్రత్యేకం, ఎందుకంటే నాకంటూ ఓ ఐడెంటిటీని ఇచ్చింది తెలుగు సినిమానే. నేను ఎన్ని భాషల్లో నటించినా తెలుగులో అవకాశం వస్తే మాత్రం కాస్త ఎక్కువ ఆనందిస్తా. త్వరలో తెలుగులో మంచి సినిమా చేస్తా అంటూ చెప్పుకొచ్చింది పూజా హెగ్డే. అందాల రాక్షసి సినిమాతో ఎంట్రీతోనే మంచి సక్సెస్ అందుకున్నాడు హను రాఘవపూడి. ఆ తర్వాత పలు సినిమాలు తెరకెక్కించిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్ 2022లో సీతారామం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత కొత్త సినిమా ఏం ప్రకటించలేదు. తాజాగా ఆసక్తికర అప్డేట్ ఒకటి ఫిలిం నగర్ సర్కిల్లో రౌండప్ చేస్తుంది. గ్లోబల్ స్టార్ ప్రభాస్ కు కథను వినిపించాడని, ఫైనల్ డ్రాఫ్ట్ చూసిన తర్వాత ఇంప్రెస్ అయ్యాడని ఓ వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ చిత్రం సీతారామం రాధేశ్యామ్ల వింటేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగనుండగా కొన్ని ఎపిసోడ్స్ లో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నాడట. అంతేకాదు ప్రభాస్ మొదట లుక్ టెస్ట్ ఫోటోషూట్ చేయాలని హను రాఘవపూడికి సూచించాడని మరో ఆసక్తికర వార్త మూవీ లవర్స్ లో జోష్ నింపుతుంది. ఇదే నిజమైతే రాబోయే రోజుల్లో ఇద్దరి కాంబినేషన్ సిల్వర్ స్క్రీన్ పై మెరవడం ఖాయమైనట్టే. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్ టైటిల్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం సికిందర్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నడియాద్వాలా గ్రాండ్ సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సాజిద్ నడియాద్వాలా తెరకెక్కిస్తున్నారు. మూవీ లవర్స్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్డేట్ రానే వచ్చింది. సికిందర్ షూటింగ్ ముంబైలో గ్రాండ్ గా షురూ అయింది. యాక్షన్ సీన్ షూట్ లో భాగంగా ఎయిర్ సీక్వెన్స్ చిత్రీకరణతో షూటింగ్ మొదలైంది. తొలి స్కెడ్యూల్ జులై మొదటి వారానికి పూర్తవనుంది. అనంతరం SK23 షూట్ లో జాయిన్ కానున్నాడు ఏఆర్ మురుగదాస్. సికిందర్ ను 2025 ఈద్ కానుకగా విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించేశారు. బాలీవుడ్ అగ్ర కథానాయిక సోనాక్షి సిన్హా పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. బాలీవుడ్ నటుడు జహీర్ ఇక్బాల్తో ఈ భామ కొంతకాలంగా ప్రేమలో ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ జంట ఈ నెల 23న పెళ్లిపీట లేకబోతుందంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. అయితే పెళ్లి గురించి ఈ జంట ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. ఇక పెళ్లికి మరో 4 రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో సోనాక్షి, జహీర్ ఇక్బాల్ తమ ఫ్రెండ్స్ తో బ్యాచిలర్ పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చినట్లు సమాచారం. ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలను ఇద్దరు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఫోటోలు, సినిమాల విశేషాలు పంచుకుంటారు. అయితే తాజాగా ఆమె పేరుతో ఉన్న ఓ ఎక్స్ అకౌంట్లో అసభ్యకరమైన పోస్టులు దర్శనమిచ్చాయి. దీంతో ఈ ఖాతాలపై టీం క్లారిటీ ఇచ్చింది. డిజిటల్ ప్రపంచంలో ఎవరి పేరుతోనైనా అకౌంట్ క్రియేట్ చేయడం సులభంగా మారింది. జాన్వీ కపూర్కు అధికారిక ఎక్స్ ఖాతా లేదని మరోసారి స్పష్టం చేస్తున్నాం. దయచేసి ఫేక్ అకౌంట్లను ప్రోత్సహించకండి, వాటిని ఫాలో కావద్దు, వీటిలో పోస్ట్ చేసే సమాచారాన్ని నమ్మొద్దు. మీ అందరి సహకారానికి ధన్యవాదాలు అని అప్రమత్తంగా ఉండాలని టీం కోరింది. బాలనటిగా కెరీర్ ఆరంభంలోనే విశేషమైన ప్రేక్షకాదరణ పొందారు నటి అవికా గౌర్. ఇండస్ట్రీకి వచ్చాక వరుస సినిమాలతో అలరించారు. గతంలో ఓ ఈవెంట్లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. తన బాడీగార్డ్ అభ్యంతరకరంగా ప్రవర్తించాడని తెలిపారు. విదేశాల్లో జరిగిన ఓ ఈవెంట్కు హాజరయ్యాను. కారు దిగి నడుస్తున్న సమయంలో ఎవరో వెనక నుంచి తాకినట్లు అనిపించింది. తిరిగి చూస్తే బాడీగార్డ్ మాత్రమే ఉన్నాడు. వేదికపైకి వెళ్తున్నప్పుడు కూడా అభ్యంతరకరంగా తాకాలని చూశాడు. వెంటనే చేయి పట్టుకున్నాను. ఏం చేస్తున్నారు మీరు అని నిలదీశాను. అతడు క్షమాపణలు చెప్పడంతో ఏం చేయలేక వదిలేశాను. నాకు ధైర్యం ఉంటే ఇలా చేసిన చాలా మందిని కొట్టేదాన్ని, కానీ అప్పట్లో అంత ధైర్యం లేదు. ఇలాంటి అనుభవం ఇప్పుడు ఎదురైతే ఖచ్చితంగా ఎదురు తిరుగుతాను. అప్పటితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు మారాయి. అలా ఎవరూ ప్రవర్తించడం లేదు. ఎదుటివారు చేసే కొన్ని పనులు మనపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అది వాళ్లకు తెలియదు అని చెప్పారు. హీరోయిన్ అమలా పాల్ సంతోషంలో తేలి ఆడుతుంది. ఆమెకు రీసెంట్ గా పండంటి మగబిడ్డ పుట్టడంతో మురిసిపోతుంది బ్యూటీ. అమలా పాల్ జూన్ 11న మగబిడ్డకు జన్మనిచ్చినట్లు చెబుతూ సోషల్ మీడియాలో బ్యూటిఫుల్ వీడియో పోస్ట్ చేశారు. హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చిన అమలా పాల్, ఆమె భర్త జగత్ దేశాయ్ తమ వారసునికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇల్లంతా అలంకరించి వారు చేసిన హడావిడి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అమలా పాల్ కు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్స్ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు
శుభాకాంక్షలు తెలుపుతున్నారు. లాస్ట్ ఇయర్ అమలాపాల్ జగత్ దేశాయ్ను పెళ్లాడింది. జగన్ గుజరాత్కు చెందిన వ్యక్తి కాగా అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఆమెకు ఇది రెండో పెళ్లి కాగా మొదటి భర్తతో వివాదాల కారణంగా విడాకులు తీసుకుంది. కొన్ని నెలల క్రితం తమ జీవితంలో మరో కొత్త వ్యక్తి రాబోతున్నారంటూ తన ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టింది. అప్పటి నుంచి తన బేబీ బంప్ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తుంది ముద్దుగుమ్మ. అంతేకాదు ఆమె ప్రెగ్నెంట్తో ఉండగా సీమంతం వేడుకలను కూడా చాలా ఘనంగా చేసుకుంది. తన ప్రెగ్నెన్సీలో ప్రతి మూమెంట్ను చాలా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ వచ్చింది. అలాగే సీమంతం వేడుకలతో పాటు బేబీ బంపుతో ఫోటోషూట్ చేస్తూ వాటిని తన పేజ్లో షేర్ చేసింది. తాజాగా బిడ్డకు జన్మనిచ్చి అమ్మవడంతో అమలాపాల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బాలీవుడ్లోకి అడుగుపెట్టాక రష్మిక తీరే మారిపోయింది. తన ఫోటోషూట్లతో అక్కడి హీరోయిన్లను కూడా షాక్కి గురి చేస్తుంది ఈ బెంగళూరు భామ. రీసెంట్గా సముద్ర తీరాన పసుపు రంగు మోడర్న్ డ్రెస్లో రష్మిక చేసిన ఫోటోషూట్ బాలీవుడ్లో చర్చనీయాంశమైంది. అక్కడి కుర్రకారులకైతే కలలరానిగా మారింది రష్మిక. ఈ ఫోటోలను తన ఇన్స్టాలో పోస్ట్ చేసి మీకే అధిక ప్రాధాన్యత ఇచ్చుకోండి అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇక అభిమానులు కామెంట్లతో చెలరేగిపోతున్నారు. బాలీవుడ్కి వెళ్ళగానే ఈ మేకోవర్ ఏంటి అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ రోమ్లో ఉన్నవాళ్ళు రోమన్స్లా బతకాలి అనేది పెద్దల మాట. నేనది ఖచ్చితంగా ఆచరిస్తా. బాలీవుడ్లో ఎలా ఉండాలో అలా ఉంటేనే అవకాశాలు. అయితే నటిగా నాకంటూ కొన్ని పరిధులున్నాయి. వాటిని మాత్రం అతిక్రమించను. ఏ భాషలో నటిస్తే ఆ భాష అమ్మాయిగా మారిపోవడం నాకిష్టమని చెప్పుకొచ్చింది నేషనల్ క్రష్. బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కుమార్ లీడ్ రోల్స్లో నటిస్తున్న చిత్రాల్లో ఒకటి సర్ఫీరా. కోలీవుడ్ స్టార్ లేడీ డైరెక్టర్ సుధా కొంగరా, సూర్య కాంబోలో వచ్చిన సూరారాయ్ పోట్రు చిత్రానికి హిందీ రీమేక్గా వస్తుంది. ఈ చిత్రంలో సూర్య అతిథి పాత్రలో నటించాడు. తాజాగా విడుదల చేసిన సర్ఫీరా ట్రైలర్కు అద్భుతమైన స్పందన వస్తుంది. ఒరిజినల్ వర్షన్లో సూర్యను మించిపోయేలా అక్షయ్ కుమార్ తన పాత్రలో జీవించేశాడని ట్రైలర్తో అర్థమవుతుంది అంటున్నారు మూవీ లవర్స్. అంతేకాదు గత 5 ఏళ్లలో విడుదలైన అక్షయ్ కుమార్ ట్రైలర్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రైలర్ ఇదేనని చెబుతున్నారు. అబెండెన్షియా ఎంటర్టైన్మెంట్, సూర్య హోమ్ బ్యానర్, 2D ఎంటర్టైన్మెంట్, కేఫ్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తనిష్క్ బాగ్చి, జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. జూలై 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. సీనియర్ నటి రేవతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తన సినీ ప్రయాణం గురించి, పెళ్లి గురించి ఓపెన్గా మాట్లాడింది. ఆమె మాట్లాడుతూ భారతీరాజా దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాను. ఆయనే నన్ను సినిమాకి పరిచయం చేశారు. మన్వాసం సినిమా ద్వారా నేను సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చాను అన్నారు రేవతి. బాలచందర్ గారు నాకు భారతీరాజా లాంటి దర్శకులతో పనిచేయడం అంటే వారి స్కూల్లో డిప్లొమా తీసుకున్నంత విలువ అని అన్నారు రేవతి. వారి డైలాగ్స్ ఆర్టిఫిషియల్గా ఉండవు. మనం ఇంట్లో మాట్లాడుకున్నట్టు వాడుక భాషలో ఉంటాయి. వాటి వల్ల నటనలో పరిణితి వస్తుంది అన్నారు రేవతి. రేవతి మాట్లాడుతూ తన పెళ్లి, సినిమా కెరీర్ గురించి చెప్పారు. ఆమె ఏమన్నారంటే, నేను 17 సంవత్సరాల వయసులో నటించడం ప్రారంభించాను. 3 ఏళ్లు నటించిన తర్వాత 20 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకున్నాను. అప్పట్లో అమిలి మన్నన్, మరణరాగం చిత్రాల్లో నటించాను. పెళ్లయ్యాక 1 ఏడాది పాటు నటించకపోయినా ఆ తర్వాత ఇష్కీ వాజల్, దేవరమకట్ వంటి మంచి సినిమాలు చేశాను అన్నారు. పెళ్లి తర్వాత చాలా సినిమాలు చేయలేకపోయాను. అప్పుడే అనిపించింది, అప్పుడే పెళ్లి చేసుకుని తప్పు చేశానని. కెరీర్ను ఇంకాస్త చూసుకుని ఆ తర్వాత చేసుకుంటే బాగుండేది అనిపించింది. ఎన్నో మంచి చిత్రాలు చేసి పెళ్లి చేసుకుని ఉంటే బాగుండేదని అనిపిస్తుంది అన్నారు రేవతి. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అల్కా యాగ్నిక్ పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. 90ల్లో అత్యుత్తమ గాయని గాయకుల్లో ఆమె ఒకరు. సంగీతంతో ఆమె సంబంధం దశాబ్దాల నాటిది. 4 దశాబ్దాలకు పైగా ఆమె తన పాటల ద్వారా సంగీత అభిమానులను అలరిస్తున్నారు. అయితే ఆమె ఓ అరుదైన వ్యాధిన బారిన పడ్డారు. దాంతో ఆమె వినికిడి సమస్యలను ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో తనకు వినికిడి సమస్య ఎలా వచ్చింది, దాన్ని ఎలా గుర్తించిందో వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అల్కా యాగ్నిక్ ప్రస్తుతం సెన్సోరేన్యూరల్ నర్వ్ హియరింగ్ లాస్తో బాధపడుతున్నారు. అయితే అనుకోని వైరల్ అటాక్ కారణంగా ఆమె ఈ సమస్య బారిన పడ్డానని, సోకే వరకు దాని గురించి తెలియదని వాపోయింది. తన ఫ్యాన్స్, ఫ్రెండ్స్, ఫాలోవర్స్ కొద్ది వారాల కిందట తాను విమానం దిగి వస్తుంటే తనకేం వినబడలేదని, గత కొన్ని రోజుల నుంచి ఎందుకు కనిపించట్లేదని అడిగిన వారి కోసం ప్రస్తుతం ఈ విషయం చెబుతున్నానన్నారు. తాను అరుదైన సెన్సోరేన్యూరల్ హియరింగ్ లాస్ సమస్యతో బాధపడుతున్నారని, ఈ విషయాన్ని డాక్టర్లు చెప్పారని తెలిపారు. వైరల్ అటాక్తో ఇలా జరిగిందని, అలా అవుతుందని తాను అసలు ఊహించలేదని చెప్పింది. భారీ శబ్దంతో పాటలు వినడం, హెడ్ ఫోన్స్ వాడకం తగ్గించాలని సూచించింది. త్వరలోనే తాను పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తానని తెలిపింది.
అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్దన్ నిర్మిస్తున్న పోలీస్ వారి హెచ్చరిక సినిమా టైటిల్ లోగోను యూత్ ఆడియన్స్ ఐకాన్ డైరెక్టర్ తేజ మంగళవారం రోజున ఆయన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు తేజ మాట్లాడుతూ ఏ సినిమాకైనా ప్రేక్షకులను ఆకర్షించేది, వారిని థియేటర్ల వద్దకు నడిచేలా చేసేది టైటిల్ మాత్రమే అని, ఈ పోలీస్ వారి హెచ్చరిక అనే టైటిల్ కూడా అలాంటి శక్తివంతమైన మాస్ టైటిల్ అని, ఈ టైటిల్ దర్శక నిర్మాతలకు కొంగు బంగారంగా మారి విజయాన్ని చేకూరుస్తుందని పేర్కొన్నారు. విజయాలను సెంటిమెంట్గా మలుచుకున్న సక్సెస్ఫుల్ దర్శకుడు తేజ గారి చేతుల మీదుగా మా సినిమా పబ్లిసిటీని ప్రారంభించడం మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. దీనిని ఒక శుభ సూచికగా మేము భావిస్తున్నామని నిర్మాత బెల్లి జనార్దన్ పేర్కొన్నారు. దర్శకుడు బాబ్జీ మాట్లాడుతూ సినిమా షూటింగ్ 2 తెలుగు రాష్ట్రాల్లోని అద్భుతమైన లొకేషన్లలో పూర్తి చేశామని, పూర్తి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని తెలిపారు. Sir, back, please. Sadish. No, back. Hey. Right. సో ఈ కథ అన్నిటికీ క్లైమాక్స్ బేసిక్లీ మన కలియుగంలో ఎలా జరగబోతుంది, ఎలా జరగచ్చు, జస్ట్ ఇండియాలో కాదు ఎనీబడి ఇన్ ద వరల్డ్ కెన్ బి ఏబుల్ టు రిలేట్ టు దిస్ స్టోరీ. చిన్నప్పటి నుంచి మన పౌరాణిక చిత్రాలు లైక్ లిటరలీ నా ఫేవరెట్ మూవీ ఐ థింక్ ఇస్ పాతాళ భైరవి. దాని తర్వాత ఐ థింక్ ఎవ్రీ మూవీ దట్ ట్రైడ్ సంథింగ్ డిఫరెంట్ కదా. ఒక వెదర్ భైరవ దీపం అనుకోండి, ఆదిత్య 369, వెదర్ కొన్ని హాలీవుడ్ సినిమాలు, స్టార్ వార్స్ అలాంటివి చూసినప్పుడు కూడా ఇట్ వాజ్ లైక్ చాలా బాగున్నాయి సినిమాలు, బట్ ఇది మన స్టోరీలు కావా, లైక్ మనం ఎప్పుడు అన్ని వెస్ట్లోనే జరగాల, లైక్ అలా అనిపించేది. మన పౌరాణికాల్లో రాసిన, మన పురాణాల్లో రాసిన గ్రేటెస్ట్ బ్యాటిల్ మహాభారతం విత్ ద మోస్ట్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ మన లాస్ట్ అవతారం కృష్ణావతారంతో ఎండ్ అవుతుంది. సో అక్కడి నుంచి ఇప్పుడు కలియుగంలోకి ఎంటర్ అయినప్పుడు ఈ కథ ఇంకెలా వెళ్తుంది అనేది ప్యూర్ క్రియేటివ్ ఇమాజినేషన్. ఆ స్టోరీ కుడ్ బీ సంథింగ్ దట్ ఇస్ వర్త్ అటెంప్టింగ్. కృష్ణుడు అవతారం తర్వాత దశావతారం
కల్కి ఇప్పుడు మన కలియుగంలో ఎలా జరగబోతుంది, ఎలా జరగచ్చు, జస్ట్ ఇండియాలో కాదు ఎనీబడి ఇన్ ద వరల్డ్ కెన్ బి ఏబుల్ టు రిలేట్ టు దిస్ స్టోరీ. సో ఈ కథ అన్నిటికీ క్లైమాక్స్ బేసిక్లీ. ఇప్పుడు మనం చదివిన పురాణాలు, ఇప్పుడు మనం చదివిన ఎపిక్స్ అన్నిటికీ ఒక క్లైమాక్స్ లాగా చేస్తే ద ఫైనల్ ఎండ్ అందరి క్యారెక్టర్లు ఆర్ ఇప్పుడు కలి అనేవాడు ప్రతి యుగంలో ఉంటాడు, ఒక్కొక్క రూపం తీసుకుంటాడు అనుకుంటే ఒకసారి రావణుడిలాగా, ఒకసారి దుర్యోధన్ లోపల, ఒకసారి అన్నింటిలో ఒక రూపం తీసుకొని ఫైనలీ ఈ కలియుగంలో ఒక ద అల్టిమేట్ ఫైనల్ రూపం తీసుకుంటే హౌ ఇస్ దాట్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ అ హీరో. సో అతను ఇంకో డార్క్ లైట్ చీకటి వెలుగు వాట్ ఈజ్ అవర్ క్లైమాక్స్ అన్నది ఐడియా పెట్టుకొని రాసుకుంటే ఒక 5 ఏళ్ళు పట్టింది. జనాలు ఒకసారి ఈ వరల్డ్లో వెళ్ళి ఈ కొత్త సార్ట్ ఆఫ్ సైఫై మైథాలజీ అటెంప్ట్ని చూస్తే వెరీ క్యూరియస్ టు సీ హౌ పీపుల్ వుడ్ రియాక్ట్ టు ఇట్. ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ మా డైరెక్టర్ గారికి. అండ్ చిన్న రోల్ అయినా కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ మూవీలో వర్క్ చేయడం. అండ్ ప్రొడ్యూసర్ యుఎస్ నుంచి వచ్చి ప్రొడ్యూస్ చేయడం చాలా గొప్ప విషయం. అండ్ ఇలానే మంచి మూవీస్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ మూవీ మా రజత్కి అండ్ మా డైరెక్టర్కి మా అనూప్ గారికి బిగ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా థ్యాంక్స్ సార్. అనూప్ సార్ థ్యాంక్స్ సార్. ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమా చాలా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ మూవీలో హీరోయిన్స్కి పాపం రోప్ షాట్ చాలా ఎక్కువ కష్టపెట్టానండి. శంకర్ మాల్తాన్ సార్ గారికి ఈ సినిమా మంచి హిట్ కావాలని, ఈ సినిమా మంచి లాభాలు తీసుకొచ్చి నిర్మాతకు మరిన్ని సినిమాలు చేసే అవకాశం రావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం అండి. 2 క్విక్ ఇచ్చే విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మా ఓ మై గోస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు అలా క్యాన్వాలో వెళ్తుంటే అది చూసి ఆనంద బాష్పాల్ గారిని ఐఎమ్ సో హ్యాపీ. అండ్ మా ఇండస్ట్రీ నుంచి కంగ్రాచులేషన్స్ టు పవన్ కళ్యాణ్ గారు. ఇకపోతే మా సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ గారికి, అదేవిధంగా అనుపన్కి, ప్రొడ్యూసర్ గారికి అందరికీ థ్యాంక్ యూ అండి. మీరు ట్రైలర్ చూశారు, టీజర్ చూశారు, పాటలు కూడా విన్నారు. సో మీకు అర్థమైంది ఎంత కామెడీ ఎంత హారర్ సినిమా ఉంటుందని. సో డెఫినెట్గా ఈ 21st రోజు ఒక మంచి సినిమాతో జనాల ముందుకు రాబోతున్నాం మేము. ఇంతకుముందు వచ్చినట్టు రాజుగారి గది కానివ్వండి, ఆనందో బ్రహ్మ కానివ్వండి, మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన ఓం భీమ్ బుష్ ఎంత సక్సెస్ వచ్చాయో తెలుసు కదా, దానికి ఈక్వల్గా ఉంటుంది ఈ సినిమా. అండ్ అంత బాగా రావడానికి మా సినిమాటోగ్రాఫర్ గారు అండి ఆండ్రూ గారు, హీ హాస్ డన్ అ ఫెంటాబులస్ జాబ్. చాలా బాగా చేశారు ఆయన. అండ్ అట్ ద సేమ్ టైం అంత బాగా తీసిన సినిమాకి మంచి మంచి మాటలు ఇచ్చిన మా చింతల్ శ్రీనివాస్ గారు, దానికి ఇంకో రైటర్ కూడా ఉన్నారు ఆయన. అండ్ అట్ ద సేమ్ టైం మంచి మంచి స్టన్స్ కొరియోగ్రాఫ్ చేసిన మా సుబ్బు గారు. ఇది మా ఫస్ట్ ప్రొడక్షన్. ఇట్స్ అ హారర్ కామెడీ, ఓ మంచి గోస్ట్. మేము ఫస్ట్ స్క్రిప్ట్ వినింది శంకర్ మార్తాండ్ చెప్పారు. ఇట్ వాజ్ వెరీ నైస్. ఆయన తీసింది ఆయన చెప్పిన దానికన్నా ఇంకా బాగుంది. సో అండ్ ఆ రేటింగ్ ఇస్ UA రేటింగ్. సో ఆల్ ఆర్ వెల్కమ్ టు వాచ్ ద ఫిలిం. 21st చూసి మాకు చెప్పండి ఎలా ఉందో రిజల్ట్. థ్యాంక్ యూ. అని ఇప్పుడే అర్థమైందండి, ఒక సినిమా కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ వెనక మనకు చేసిన హార్డ్ వర్క్, మనకు చేసిన హెల్ప్ చూస్తున్నప్పుడే మనకు అర్థమవుతుంది. సో ఐ వాంటెడ్ టు థ్యాంక్ ఆల్ మై ఆర్టిస్ట్, వెదర్ ఇట్ ఈస్ సోనియా, నిఖిల్ ఆర్ ఎనీబడి. దాని తర్వాత మా సుబ్బు మాస్టర్ థ్యాంక్ యూ మాస్టర్. ఎందుకంటే ఆయన చాలా ఫాస్ట్గా చేయించారండి. వెదర్ ఇట్ ఈస్ రోప్ వర్క్ అనేది చాలా టైం పడుతుంది. ఎందుకంటే మేము షెడ్యూల్ వేసుకున్నప్పుడు అది 2 రోజులు 3 రోజులు వేసుకున్నాం. నవీన్, రజిత్, నందిత గారు, మెడ్ల కిషోర్ గారు, శగలక్ష్మి గారు, ఎవరైనా మిస్ అవుతుందో తెలీదు. అండ్ అందరితో వర్క్ చేయడం ఇట్స్ చాలా సపోర్ట్ చేశారు అందరూ. అండ్ ఎస్పెషలీ నందిత గారు ఈస్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ అండ్ ఐ అప్రిషియేట్ యువర్ యాటిట్యూడ్ అండ్ ఆల్. అండ్ అవర్ ప్రొడ్యూసర్ అభినిక గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాంటి ఒక మూవీ చేసింది. సో అందరికీ, అవర్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ మేనేజర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. June 21st మూవీ రిలీజ్ అయిపోతున్నా. సో అందరూ మనం సపోర్ట్ చేయాలి, అందరూ పోయి థియేటర్లో చూడాలి. థ్యాంక్ యూ. ఓ మంచి గోస్ట్. ఈ మూవీ స్టార్ట్ అయిన రోజు అంటే నాకు శంకర్ గారు కథ చెప్పిన రోజు నుంచి ఈ రోజు వరకు I never regretted doing another horror film.
ఎందుకంటే అగైన్ ఎవ్రీ టైమ్ ఐ సే దట్ నెక్స్ట్ వేరే ఏదైనా క్యారెక్టర్ చేయాలి, మంచి రోల్ చేయాలి హారర్ తప్ప అని. బికాస్ డూయింగ్ గోస్ట్ రోల్ ఇట్స్ వెరీ టఫ్, చాలా చాలా టఫ్ ఆయన రోల్. అంటే అది చాలా ఎఫర్ట్ పెట్టాలి ఫిజికలీ, మెంటలీ. సో శంకర్ గారు నాకు ఈ కథ చెప్పినప్పుడు మీరు కథ వినండి, మీకు నచ్చితే చేయండి, దెన్ అదర్వైజ్ ఇట్స్ ఓకే అన్నారు. సో స్టోరీ విన్నప్పుడే నేను నవ్వుతూనే ఉన్నా బికాజ్ ద స్క్రిప్ట్, ద డైలాగ్ రైటర్కి, డైరెక్టర్ గారికి ఎంటైర్ క్రెడిట్. అంత మంచిగా చేశారు. ఐ థింక్ హారర్ మూవీ అంటే మళ్ళీ థియేటర్లో చూడొచ్చా, పిల్లలు రావచ్చా, అంటే స్మాల్ కిడ్స్ వచ్చి చూడొచ్చా అని ఒక డౌట్ ఉంటుంది. నథింగ్ టు వరీ, ఈ మూవీ వచ్చి ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ దయాల్ని కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు. దిస్ అష్యూరెన్స్ ఐ కెన్ గివ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై టీమ్. And Shankar Garu did a fantastic job working along with him. Is a really nice experience. Endukante as I said, horror films చేస్తున్నప్పుడు నైట్ షూట్ చేయాల్సి వస్తుంది అండ్ చాలా ఎఫర్ట్ ఉంటుంది. కానీ the way he handled each and every actors, technicians and నా క్యారెక్టర్, నవమి క్యారెక్టర్ అంతా బాగా హ్యాండిల్ చేశారు. అండ్ I would like to work few more films with you, sir. ఎందుకంటే ఒక మూవీ జాలీగా చేసి జాలీగా ఫినిష్ చేసి ఇప్పుడు June 21st వీఆర్ కమింగ్ ఆన్ థియేటర్. ఏ స్ట్రెస్ లేదు, నాకైతే లేదు, బికాస్ ద మూవీ హ్యాస్ కమ్ అవుట్ సో గుడ్ అండ్ ఐఎమ్ సో కాన్ఫిడెంట్. అండ్ దట్ క్రెడిట్ గోస్ టు ప్రొడ్యూసర్ గారు ఆల్సో, స్టేయింగ్ సమ్వేర్ ఎల్స్ అండ్ బిలీవింగ్ ద టీమ్ అండ్ స్క్రిప్ట్. అనూప్ గారు మాట కూడా విని అండ్ ఈ మూవీ చేశారు. ఐ వెల్కమ్ టు ద ఇండస్ట్రీ అండ్ ఐ వాంట్ యూ టు డూ మోర్ అండ్ మోర్ ఫిల్మ్స్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్లో అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.